హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పోయిన సాటర్డే అయితే మేము హయత్ ప్యాలెస్కి అయితే వెళ్ళిపోయాం. ఎందుకు వెళ్ళాను అంటారా? అక్కడ సోషియోటెక్ వాళ్ళు అంటే మా కంపెనీ వాళ్ళు సోషియోకాన్ 2025 సర్వీస్ నో మీటప్ని అక్కడ కండక్ట్ చేశారు. హయత్ ప్యాలెస్ హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉంది. అదే అక్కడ నియర్లో జీవీకే 1 మాల్ కూడా ఉంది. ఈ సర్వీస్ నో మీటప్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నేను చెక్ థోమస్ని కలవబోతున్నాను. సారీ, మీకు చెక్ థోమస్ ఎవరో తెలియదు కదా, ఈయన సర్వీస్ నోలో లెజెండ్ అనమాట. నేను కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈయన వీడియోస్ చూసి నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను. అంతేకాకుండా ఈయన సర్వీస్ నో కమ్యూనిటీలో చాలా హెల్ప్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేస్తారు. అలాంటి లెజెండ్ ఫస్ట్ టైం ఇండియా వస్తున్నారు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఆయనతో పిక్ దిగడానికి, ఆయన కలవడం. ఆలస్యం చేయకుండా మేమైతే బైక్స్ అయితే పార్కింగ్లో పార్క్ చేసేసాం. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం. హయత్ ప్యాలెస్ ఎంట్రన్స్లో అయితే చూడొచ్చు మీరు, చాలా కార్స్ పార్కింగ్ అయి ఉన్నాయి. ఈ కార్స్ చూసి నేనైతే చెక్ థోమస్ కోసం చాలామంది వచ్చారని అనుకున్నాను. ఇంకా మేము ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెక్ ఇన్ అయిపోయి లోపలికి అయితే వెళ్ళిపోయాము. అనుకున్నట్టుగానే మీటప్కి చాలామంది అయితే వచ్చారు. హౌస్ ఫుల్ అయిపోయింది చెక్ థోమస్ కోసం. చెక్ థోమస్ గారిని అయితే నేనైతే బ్యాక్ నుంచి దూరం నుంచి చూసాను. ఆయన అయితే ఫ్రంట్లో కూర్చున్నారు గ్రీన్ షర్ట్ వేసి. చెక్ థోమస్ మార్నింగ్ అయితే ఏ సెషన్ తీసుకోలేదు, ఆఫ్టర్నూన్ తీసుకుంటారా అనుకున్నాం. ఆయన సెషన్ కోసం చాలా ఈగర్గా మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. మార్నింగ్ టైంలో చాలా సెషన్స్ అండ్ గేమ్స్ అయితే జరిగాయి. ఇక్కడైతే నేనైతే కొత్త చూశాను, అంతాక్షరి ఆడిపించారు. అంతాక్షరి అంటే పాటలు కాదండి, ఇది ఒక సర్వీస్ నో అంతాక్షరి. సర్వీస్ నో టేబుల్ సీట్ని బట్టి మనం నేమ్స్ని బట్టి లెటర్స్ని బట్టి మనం ఆ పేరుని చెప్పాలి. వాళ్ళకి లంచ్ బ్రేక్ అయితే ఇచ్చేశారు. లంచ్ బ్రేక్లో చెక్ థోమస్తో పిక్ దిగుదామని చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. ఎందుకంటే చూసారు ఎంత లైనప్ ఉందో. నేను చాలాసేపు వెయిట్ చేశానండి, కానీ నాకైతే పిక్ దిగే అవకాశం అయితే దొరకలేదు. ఆయన కాసేపు పిక్స్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన కూడా లంచ్కి అయితే వెళ్ళిపోయారు. పిక్ దొరకలేదని డిసప్పాయింట్ అవ్వకుండా అక్కడ ఉన్న బొమ్మతో పిక్ అయితే దిగేశాను. అలాగే నా స్టైల్లో నేనైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత బాగా ఆకలిస్తుందని లంచ్కి అయితే వెళ్ళిపోయాను. నేనైతే బటర్ నాన్, ఆల్ వెజ్జీస్, వంకాయ కర్రీ అండ్ స్క్రంబుల్డ్ పొటాటోతో స్టార్ట్ చేశాను. ఇక్కడ ఐటమ్స్ ఏమున్నాయంటే చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ గ్రేవీ, బటర్ నాన్లోకి అండ్ వెజ్ తినే వాళ్ళకి పన్నీర్, వంకాయ, బటర్ నాన్, వెజ్ దమ్ బిర్యానీ, పప్పు, రైస్ అండ్ సాంబార్. అన్నిట్లో కంటే నాకైతే సాంబార్ అయితే బాగా నచ్చేసింది. ఇంకా ఏమున్నాయంటే కీర దోశ, పాస్తా అయితే నచ్చలేదు, ఆనియన్స్ అండ్ టమాటో, అలాగే ఇటు వచ్చేపాటికి పెరుగన్నం, పచ్చడి, మీన్స్ ఊరగాయతో పచ్చిమిర్చి ఉండదు కదా అది, పికిల్, స్క్రంబుల్డ్ పొటాటో. ఇదైతే ఏదో అనుకోకండి, అప్పడాలు వడియాలు. ఇంకా డిజర్ట్ విషయానికి వచ్చేస్తే రబడ్డీ, క్యారెట్ హల్వా అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్. చాక్లెట్ ఐస్ క్రీమ్ అంత నచ్చలేదు, నాకైతే రబడ్డీ అయితే బాగా నచ్చింది. ఈ విధంగా నా లంచ్ని అయితే పూర్తి చేశాను. మొత్తం అయిపోయాక ఇది చూసాను, ఇది సూప్ అంట. ఇదైతే నేను ఫస్ట్లో చూడలేదు, చూసండి ఇది కూడా ట్రై చేశాను. వీళ్ళందరూ మన సిస్టర్స్. అన్న ఏజెంటైన్మెంట్ ఫ్యామిలీ హాయ్ చెప్తామన్నారు. నేను ఓకే చెప్పాను, చెప్పండి హాయ్. వీళ్ళందరూ మన పోరగాళ్ళు. తిన్నాక మంచిగా మీటింగ్ వేశారు. అయితే చాలా సీరియస్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఏంటో అయితే నాకైతే తెలీదు. తిన్నాక నెక్స్ట్ ఏంటి ప్లాన్ అని డిస్కషన్ చేస్తున్నారేమో. ఈయన పేరే అక్షయ్ అంటే టైం అంటే అక్షయ్. ఈయన పేరే దినేష్, మా ఎస్ఎంఈ. అండ్ ఇతను శ్రీనాథ్. వీళ్ళిద్దరూ ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకునే ఉంటారు. అయితే తినేసి అలా కుర్చీలో కాసేపు రెస్ట్ తీసుకున్నాను. నిద్ర అయితే తెగ వస్తుంది, కానీ సెషన్ అయితే అటెండ్ అవ్వాలి చెక్ థోమస్ కోసం. ఫైనలీ చెక్ థోమస్ అయితే వచ్చేసారు. స్టేజ్ ఎక్కేసి మాకైతే సెషన్ ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఒక గిటార్ తీసుకొచ్చారండి. ఆ గిటార్ చూసి నేనైతే షాక్ అయ్యాను. షాక్ మీద షాక్. ఏంటి అప్పుడు సాంగ్ ఏమైనా పాడతారా, గిటార్ అని వాయిస్ అనుకున్నా. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది, మీరే వినండి. Because it's just too painful now. చూసారు కదా ఎంత బాగా పాడేశారు. దీని తర్వాత
కొన్ని గేమ్స్ అండ్ లక్కీ డ్రాస్ అయితే తీశారు. ఆ లక్కీ డ్రాస్లో గెలిచిన వాళ్ళకి iPhone 17 అండ్ నథింగ్ ఫోన్స్ 2 అయితే ఇచ్చారు. సర్వీస్ నో మీటప్ అయితే 5:30కి అయితే అయిపోయిందండి. దాని తర్వాత అందరూ చెక్తోమాసి దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్స్ అండ్ పిక్స్ అయితే తీసుకుంటున్నారు. నేను కూడా అక్కడే నించుని ఆయన్ని వీడియో తీస్తూ ఎప్పుడు ఛాన్స్ దొరుకుద్దా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అట్ లాస్ట్ ఫైనల్లీ ఐ గాట్ ఏ ఛాన్స్ టు టేక్ ఏ పిక్చర్ విత్ హిమ్. ఎస్, చూసారా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ పిక్చర్తో. ఈరోజు ఎవరి కోసం అయితే నేను వచ్చానో అదైతే నాకు దక్కింది. ఆయన కలిశాను, ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చాను, ఆయనతో పిక్చర్ దిగాను, ఆయనతో కాసేపు మాట్లాడాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. చివర్లో ఆయన సాంగ్సే కాదు, డ్యాన్స్ కూడా వేసి మమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. చూడండి, సూపర్ కదా. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ సాటర్డే మాత్రం. మాకు ఇచ్చిన గుడ్డీస్ పట్టుకుని మేమైతే ఇంటికైతే బయలుదేరాం. మేము ఆ టీంతో నేను కొన్ని పిక్స్ దిగి ఇంకా రూమ్కి అయితే నేనైతే బయలుదేరాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం వెళ్ళాల్సిన టైం వచ్చింది. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.